హాయ్ వైటీ దోస్తులు ఎట్లున్నారు? నేనైతే జర కాదు బాగానే మంచిగా ఉన్నాను. ఎందుకంటే నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి నాకు హెయిర్ రీగ్రోత్ అనేది వచ్చింది. చాలా గ్రోత్ అయ్యింది నా హెయిర్. నాకు ఆగస్ట్లో చాలా జ్వరం వచ్చింది. 2024 ఆగస్ట్లో చాలా జ్వరం వచ్చింది. జ్వరం రావడం వల్ల నాకు డాక్టర్స్ యాంటీబయాటిక్స్ సజెస్ట్ చేశారు. ట్యాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ నేను 15 డేస్ తీసుకోవడం వల్ల నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా అయ్యింది. నాకు ఈ జ్వరం కంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అయినందుకే నాకు చాలా బాధపడ్డా. ఎందుకంటే నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం. నాది మామూలుగానే హెయిర్ లాంగ్గానే ఉండేది. అందుకని చెప్పేసి నేను చాలామంది డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయినా. కన్సల్టేషన్ ఫీజు, మందుల ఖర్చులు అన్నీ వేస్ట్ అవ్వడం కాకుండా తిరిగి ఇంకా కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ ఒక 1 హెయిర్ కూడా రాలకుండా ఉన్నది అన్నట్టు లేదు. చాలా హెయిర్ ఫాల్ అయ్యేది. అలా నాకు ఇంకా వేస్ట్ ఈ డర్మటాలజీ దగ్గరికి వచ్చి ఇంకా వేస్ట్ అయినా నా జుట్టు నాకు రాదా అని బాధపడుతూ నేను వస్తున్నా. చూడండి, నేను ఒకసారి నా జుట్టు చూపిస్తా. రాలిపోయిన జుట్టు ఎంతో ఊడిపోయిందో మీకు చూపిస్తా. ఊడిపోయిన జుట్టు అంతా నడుస్తుంటే వెనకాల పడేది. ఇంట్లో ఎక్కడ చూసినా నా జుట్టే రాలేది. కవర్ నింపి పెట్టాను. దాదాపు 200 గ్రామ్స్ 220 గ్రామ్స్ హెయిర్ నా దగ్గర ఉందన్నమాట. చూపిస్తే చూడండి. ప్రతిరోజు నేను కోమ్ చేసినాక దువ్వినాక వచ్చిన వెంట్రుకలు అవన్నీ రోజు డైలీ అందరూ స్టీల్ సామాన్ వాళ్ళకి ఇస్తారు వెంట్రుకలు, కానీ నేనైతే ఇవ్వలేకపోయాను. ఎందుకంటే నాకు చాలా బ్లాక్ అండ్ లాంగ్ హెయిర్ అనమాట, లెంత్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇవ్వలేకపోయినా. నా జుట్టును జాగ్రత్తగా అట్లనే దాచిపెట్టుకున్నా. ప్రతిరోజు దువ్వుకున్నప్పుడు అలా జుట్టును చూసి నేను చాలా బాధపడుతున్నాను. నా జుట్టు పోయిందని. ఇంకా నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వస్తుంటే నాకు ఒకసారి పంజాగుట్టలో ఆయుర్వేదిక్ హాస్పిటల్ కనిపించింది, మెడికల్ షాప్. దాంట్లోకి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ వాళ్ళు ఏం చెప్పారంటే నాకు నరసింహ ఆయిల్, నరసింహ హెయిర్ షాంపూ 2 అడ్వైజ్ చేశారు. ఆ 2 కొనుక్కొచ్చి పెట్టుకున్నా. 1 వీక్లోనే నాకు రిజల్ట్ అనేది మంచిగా అనిపించింది. హెయిర్ ఫాల్ అయితే కొంచెం కంట్రోల్ అయింది. ఇంకా వీక్లీ ట్వైస్ చేయమన్నారు. నేనైతే ట్రై చేసుకున్న. హెయిర్ ఆయిల్ పెట్టుకొని తెల్లవారి మళ్ళీ నేను షాంపూతో తలస్నానం చేసుకున్నా. దాంతోపాటు సప్లిమెంట్గా నేను బాడీ వైజ్ కూడా తీసుకున్నా. ఒక 60 చాక్లెట్స్, అవి బాడీ వైజ్వి ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నా. ప్రతిరోజు ఒకటి తినుకుంటూ ఈ నరసింహ హెయిర్ ఆయిల్, నరసింహ షాంపూ కూడా నేను యూజ్ చేసిన. నేను అక్టోబర్ నుంచి అక్టోబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసిన బాడీ వైజ్ తర్వాత హెయిర్ ఆయిల్ షాంపూ. ఇప్పుడు చూడండి నా హెయిర్ ఎంత బాగా వచ్చేసిందో. నా హెయిర్ నాకు తిరిగి వచ్చేసింది. చాలా గ్రోత్ అయింది, లెంత్ అయింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఏ అమ్మాయికైనా